అందరు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి బయట. వాళ్ళని తీసుకోండి, కొంచెం ఏదో కొంచెం చూడటానికి బాగుండి, ఆ కలర్ ఉండి, అందం ఉండి ఉంటే కాదు, సరిపోదు. లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ ని ఎలా అయితే తీసుకున్నారో అలాగా చాలా మంది ఉన్నారు, వాళ్ళని తీసుకోండి. ఆడియన్స్ సెలబ్రిటీస్ నే చూడరు, అక్కడికి వెళ్ళిన తర్వాత సెలబ్రిటీ చేసి బయటికి తీసుకొస్తారు. ఇది మాత్రం బిగ్ బాస్ గుర్తించుకోవాలనేసి. ఎందుకంటే ఈ మాట నేను కంప్లీట్ చేస్తాను బ్రో. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, బిగ్ బాస్ ని మనం ఎంత రెస్పెక్ట్ చేస్తాం మనకు తెలుసు, అవునా? బిగ్ బాస్ వాయిస్ ని మనం ఎంత ఏమంటారు ఇంపార్టెన్స్ ఇస్తాము, ఇష్టపడతాము, అట్ ద సేమ్ టైం రెస్పెక్ట్ ఇస్తాము, అతను రూల్స్ ని పాటిస్తాము. వాళ్ళు లోపల పాటిస్తున్నారో లేదో తెలియదు కానీ బయట టీవీ ముందు కూర్చున్న వాళ్ళము ఇట్లా ప్రతి ఒక్క మీడియా పర్సన్స్ ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నాం అనేది మనకి తెలుసు. ఆ లోపలికి వెళ్ళిపోయి డబ్బులు ఇచ్చి కర్రీచ్చి కొట్టించుకున్నట్లుంది బిగ్ బాస్. అవసరమా? ఈ టీం ఎందుకు ఇంతగా ఏమంటారు దిగజారి సెలెక్ట్ చేస్తున్నారు? ఇంకెవరు దొరకట్లేదా మీకు? ఎవరు వాళ్ళు దొరకకపోతే ఇక్కడ చాలా మంది పబ్లిక్ ఉన్నారండి, పబ్లిక్ లో కంటెస్టెంట్స్ పెట్టండి, ఆడిషన్స్ పెట్టండి, వస్తారు, ద బెస్ట్ ఇస్తారు. నెక్స్ట్ సీజన్ లో ఓన్లీ ఆడిషన్స్ చేసి తీసుకోండి, ఎలా ఉంటుందో చూద్దాం. ఇన్ని సీజన్స్ ఒకెత్తు, ఈ సీజన్ ఒకెత్తు ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి, మళ్ళీ మీరే క్వశ్చన్ చేయండి ఎంత బాగుంటది అనేది. ఎప్పుడు సెలబ్రిటీస్ ని చూడాలనుకోరు, ఆడియన్స్ కామన్ మ్యాన్ ని కూడా చూస్తారు. కామన్ మ్యాన్ వస్తే ఇంకా ఇంట్రెస్టింగ్ గా చూస్తారు అనేది తెలియట్లేదు అనుకుంటా. సోనియా గురించి ఏం చెప్తారు బిగ్ బాస్ టీం వాళ్ళు? వన్ ఆఫ్ ద వేస్ట్ క్యాండిడేట్ ఇన్ బిగ్ బాస్ హౌస్. ఎస్, వెళ్ళిపోవాలంటారు. ఓన్లీ మ్యానిపులేటింగ్ అంతే, అంతకు మించి. నిజంగా యష్మి చెప్పింది, వాళ్ళిద్దరి మీద పెట్టే ఇంట్రెస్ట్ నువ్వు గేమ్ మీద పెడితే మంచిగా ఆడేదానివి. ఎందుకంటే ఆమెకి మ్యాన్ పవర్ ఉంది, టాకింగ్ స్కిల్స్ ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, ఏమంటారు మంచిగా బాడీ ఏమంటారు ఫిట్నెస్ ఉంది, అన్ని ఉన్నాయి. నువ్వెందుకు అక్కడ గూట్లో గుమ్మడికాయలా కూర్చొని ఉంటున్నావు? సోనియాకి సరైన మొగుడు నబీల్ అంటున్నారు వాసన. సో సరైన మొగుడు అంటే అది మళ్ళీ తప్పుగా ప్రొజెక్ట్ అవుతుంది బ్రో బయటికి. బట్ సోనియాకి సరైన మొగుడు యష్మి అంట, సరైన మొగుడు యష్మి అంట. నబిల్ ని నేను తప్పుగా ప్రొజెక్ట్ చేయట్లేదు, ఎందుకు అంటే సరిగ్గా అడిగే అబ్బాయే. బట్ మీరు అనే ఆ టైటిల్ అయితే నేను ఇవ్వాలనుకోవట్లేదు, ఎందుకంటే బయట నబిల్ ని తప్పుగా ప్రొజెక్ట్ చేస్తారు కాబట్టి నేను ఆ మాట అనదలుచుకోలేదు. నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు, నబిల్ చాలా బాగా ఆడుతున్నాడు. అబ్బాయి కొంచెము ఏమంటారు ఎమోషనల్ అయిపోకుండా అదే ఈజ్ తో ఆడితే మాత్రం నబిల్ విల్ బి వన్ ఆఫ్ ద టాప్. మణికంఠ విషయంలో చేసిన ఇష్యూ కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? ఆ హక్ విషయం అబ్బాయి ఎందుకంత ఓవర్ యాక్టింగ్ చేసిందో అర్థం కాలేదు. అంటారు కదా, అంటే ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలీదు. కొంతమంది ఫీమేల్స్ గాని మేల్ గాని కొంతమంది స్పర్శ నచ్చుతుంది, కొంతమంది నచ్చదు. ఓకే, ఆ అబ్బాయి నార్మల్ గా వెనక నుంచి వచ్చి తనని కన్సోల్ చేయడానికి హక్ చేసుకున్నాడు, అంటే ఓదార్చడానికి హక్ చేసుకున్నాడు. అమ్మాయికి నచ్చలేదు, కానీ ఈమె మాత్రం డైరెక్ట్ గా వెళ్లి ఇద్దరు ముగ్గురిని హక్ చేసుకుంది. అంటే ఆ అబ్బాయి నామినేట్ చేశాడు కదా, అప్పుడే ఆ సిచ్యువేషన్ లో పోయి హక్ చేసుకోవడం అమ్మాయి ఫీల్ అయి ఉంటారు కదా. సేమ్ వే పృథ్వీ చేసి వెంటనే హక్ చేసుకున్నాడు, అది బాగుంది కదా. బాగుంది కదా, ఎందుకు నచ్చింది? అదే అంటున్నారు కొంతమంది అదే బ్రో, ఇప్పుడు నేను ఆ మాట అనకూడదు, నేను కూడా ఒక ఆడపిల్లనే. కొంతమంది నచ్చుతుంది, నచ్చకపోతే నీకు బంగారమైనా నచ్చదు, నచ్చితే పెంట అయినా నచ్చుతుంది. అది అట్లా మరి చీఫ్ అయింది కదా సీత, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అయ్యా, సీత చీఫ్ అవ్వాలని నేను కూడా కోరుకున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళకి నచ్చని వాళ్ళని తీసుకుంటూ వచ్చేసారు. లాస్ట్ కి నైనిక, సీత అండ్ ప్రేరణ మిగిలిపోయారు. ఓకే, సో ఆ టైంలో ఎవరు ఎలిజిబుల్ అంటే కరెక్ట్ గా సీతనే చీఫ్ ఏమంటారు కంటెస్టెంట్ గా సీతనే ఎలిజిబుల్ క్యారెక్టర్ చీఫ్. సో ఆ ప్రాసెస్ లో సీత అవడంలో పెద్ద ఇదేమి లేదు, సీత అవ్వాలనే నేను కూడా కోరుకున్నాను. నాకు అనిపించింది నాది కరెక్ట్ క్యాల్కులేషన్. విష్ణుప్రియ ఎలా ఆడుతుందండి? విష్ణుప్రియ ఏం ఆడుతుందండి పాపం, నాకు విష్ణుప్రియ అని చూస్తే జాలి అనిపిస్తుంది. అసలు అమ్మాయి ఎందుకు తన గేమ్ ని తనే ఎందుకు పాడు చేసుకుంటుందా? చాలా మంది ఉన్నారు, తనకి ఫ్యాన్ బేస్ చాలా ఉంది బయట. బట్ తను ఆడకపోవడం, తను ఆడుతుంది 100% గేమ్ ఆడుతుంది. తన ఫ్లిప్ అయ్యే వర్డ్స్ వల్ల తనది తనే పోగొట్టుకుంటుంది. ఎందుకు అంటే నిన్న చీఫ్ అవ్వాల్సిన అమ్మాయి నైనిక తన పక్కనున్న తన ఫ్రెండే తీసేసింది. ఎందుకు? తనకి చీఫ్ అవ్వాలని పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని, తను ఫ్లిప్ అవడం వల్లనే కదా. సో తన గేమ్ ని తనే పాడు చేసుకుంటుంది అనేది నా ఇంటెన్షన్.
ఆ టాప్ 5 అయితే ఇప్పుడు ఏం చెప్పలేం బ్రో, ఎందుకంటే నిన్నే పెద్ద బాంబ్ పేల్చారు మన ఏమంటారు బిగ్ బాస్. ఇవాళ రావచ్చు అది, అంటే లైవ్ లో చూసాను నేను. 12 కంటెస్టెంట్స్ కొత్త వస్తున్నారు. సో వాళ్ళల్లో ఎవరు వస్తారు అనేది మనకు కరెక్ట్ గా తెలీదు 12 మెంబర్స్ లో. సో ఆ తర్వాత మాత్రమే మనం డిసైడ్ చేయగలం, ఇప్పుడు చెప్పలేము ఎవరు టాప్ 5. నిఖిల్ ఎలా ఆడుతున్నాడు? నిఖిల్ అయితే 100% చాలా బాగా ఆడుతున్నాడు. బట్ అతనుకున్న ఆ పక్కనున్న కుళ్ళిపోయిన గుడ్డును పక్కన పెడితేనే సోనియానా? ఎస్, అందరికి ఓపెన్ సీక్రెట్ అందరికి. కుళ్ళిపోయిన గుడ్డు ఎందుకన్నానంటే మొన్న ఎగ్ టాస్క్ ఆడారు కాబట్టి అన్నాను. సో ఒక రోడ్ అనే అన్నిటిని కుళ్ళు పెడుతుంది కాబట్టి ఇట్స్ నాట్ ఫేర్ అనిపించింది. అబ్బాయి తెలుసుకుంటే మంచిది. ఇది నిన్న నేను తెలుసుకున్నాడు అనిపించింది యష్మి చెప్పిన తర్వాత. మళ్ళీ వెంటనే వెళ్ళి ఆమె చేయి పట్టుకుని సారీ అనడం నాకు చాలా చిరాకేసి. సోనియాని చూసి ఒక రతిక గుర్తొస్తుందా? అంతకు మించి రతికకి బుర్ర లేదు, ఈమెకు బుర్ర ఉంది, అన్ని ఉండి ఇవే చేస్తుంది. రతికకి బుర్ర లేదండి. అంతే.